వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా వాసంత అనిల్. మాద్రిలో బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. సెపక్ తక్రాలో సత్తా చాటున సైబరాబాద్ కానిస్టేబుల్ మనోజ్ 3 ఏళ్లలో 5 పథకాలతో మెరిసిన ప్రతిభ. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ. మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, సిఐ ప్రశాంత్. అన్నా హజారే నిరాహార దీక్ష. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీ న్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు. తనపై, తన భర్తపై, అనిల్పై ఆధారాలు లేని ఆరోపణ చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. మొదటగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం నగరంలోని మలక్పేట్, యాకుత్పురా, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యను కవిత తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత. ఆమె చేసిన వ్యాఖ్యలకు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కవిత నోటీసు పంపించినట్లు సమాచారం. ఒక్క విషయంలో అన్న అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా. మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలం గ్రామం మాద్రిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాద్రి గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి టి సారికా ప్రవీణ్ కత్తెర గుర్తుకే మన ఓటు వేసి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి టి సారికా ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామంలో భారీగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి అని కోరుకున్నారు. మీరు ఊరిని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఊరికి వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉండిపోయినాయి. సో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ సర్పంచ్ ఎలక్షన్ పెట్టింది కాబట్టి త్వరగా మన నుంచి రావాల్సిన గ్రాంట్స్ కానీ, సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ అన్నీ వస్తాయి. కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. గత ప్రభుత్వంలో ఈ ఊరు డెవలప్మెంట్ కాలేదా సార్? గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ కాలేదా అంటే అయ్యింది. బట్ ఏమైంది అంటే అనుకున్న వారికి అనుకున్నంత చేరలేదు. బట్ మనం వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ఊరిని ముందుకు తీసుకెళ్ళాలని మేము ప్లాన్ చేస్తాం. రోడ్లు కానీ
రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇది ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు చెందిందా సార్? ఇందిరమ్మల పరిస్థితి, ఇల్లుల పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి చెందట్లేదు. ఎవరైతే మళ్ళీ పార్టీ మెంబర్స్, పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పంచుకొని దీని పనులు జరుగుతున్నాయి తప్పితే నిజంగా అర్హులందరికీ చేరట్లేదు. అది మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా సార్? బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే ఇక్కడ మనకు ల్యాండ్ అలాట్మెంట్ లేదు. సో ఆ ల్యాండ్ అలాట్మెంట్ లేక ఇక్కడ జరగలేదు. ఇప్పుడు దిగ్బాల్లో మనకి దగ్గరగా ఒక 4 అపార్ట్మెంట్లు కట్టించారు. ఒక దగ్గర ఒక 200 మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు. అవి మీకు తెలుసు. ఇది కాంగ్రెస్ హవాలోనే రుణమాఫీలు కానీ, రైతు బీమా కానీ, ఓకే, మళ్ళా ఏంది మన రైతు బీమా కానీ, రుణమాఫీలు కానీ, దానికి దేవుడు కేసీఆర్. సో ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే స్టార్ట్ చేసింది కేసీఆర్. రుణమాఫీ అమలు పరిచింది కేసీఆర్. అవన్నీ తీసుకొచ్చింది కేసీఆర్. అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. 200 పింఛన్లు స్టార్ట్ అయితే మన స్టేట్ ఈ రోజు ఎడికి వచ్చిందంటే 4000 పింఛన్ల వరకు వచ్చింది. ఆ ఘనత ఎవరు తగ్గుతుంది? ఖచ్చితంగా కేసీఆర్కే తగ్గుతుంది. ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది సార్? 4000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ 2000 వస్తున్నది. సో హ్యాండిక్యాప్డ్స్ కి మాత్రమే 4000 వస్తూ ఉన్నది. అది మీకు తెలుసు. వచ్చిన ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చారు, అది ఎంతవరకు అమలు అయిందో మన అందరికి తెలిసిందే కదా. ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు ఇంకా అది లేదు. ఇప్పుడు 15,000 అన్నారు మన రైతు భరోసా, రైతు బంధు. అవును, దాని ఏమో పాత రైతు బంధు పాత గవర్నమెంట్ ప్రకారమే వీళ్ళు చెప్పి ఎకరానికి 5,000 ఇవ్వడం జరుగుతుంది. మనందరికి తెలిసిందే. దానికి మన రైతు విమర్శించడానికి కాదు, నా గ్రామం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి మన గ్రామం గురించి అడగండి, నేను చెప్తాను. దానికి మన గ్రామంలో రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఫస్ట్ గత ప్రభుత్వము 10,000 ఇచ్చారు కదా. ఇప్పుడు ఏమో 15,000 అన్నారు. 15,000 అన్న తర్వాత 12,000 ఇస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి? గ్రామ ప్రజలు రైతు గురించి, రైతు బీమా గురించి, రైతు గురించి కాదండి. ఒకటే మన గ్రామ అభివృద్ధి చెందాలి. మీరు అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధం లేకుండా ఇక్కడ అభివృద్ధి జరగాలంటే బయట వ్యక్తులు చేతుల్లో. ఇప్పుడు మీరు ఇక్కడ ఊరికి రేషన్ కార్డు కానీ, చిన్న పిల్లలకు ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇది దానికి మీరు సహాయపడతారా సార్? 100% మేము ఊరిలో ఉన్న ఓన్లీ రేషన్ కార్డ్సే కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మా ఊరి గురించి. సో మీరు చూస్తుంటే తెలుస్తా ఉంది కదా, 2 నెలల నుంచి ఎక్కడ చేరుకుపోయిన చెత్త అక్కడే ఉంది. వాటర్ సోర్సెస్ బాగాలేదు. కనీసం ఊర్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లేదు. సో ఇవన్నీ జరగాలంటే ఊర్లో కూర్చున్న వాళ్ళ అయితేనే కాదు. సో మేమేమనుకుంటున్నామంటే ఖచ్చితంగా రేపు పొద్దున మాకున్న సరిహద్దును తీసుకొచ్చి ఊరును దత్తత తీసుకునేలాగా ఒక కార్యక్రమం చేస్తున్నాము. త్వరలోనే మీరు ఊరు ప్రజలందరూ చూస్తారు. ఇక టీఆర్ఎస్ నుంచి మీరు ఏమన్నా హామీ ఇస్తారా సార్? టీఆర్ఎస్ నుంచి కాదండి, నేను మద్రి గ్రామం నుంచి గ్రామం నుంచి నేను అంకిత భావంతో పనిచేసి నా గ్రామాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కృత నిశ్చయంతో ఉన్నాను. ఊరికి ఏదైనా మెసేజ్ చెప్తారా సార్? ఊరికి మెసేజ్ ఏం లేదండి. మా చదువుకున్న యూత్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పటి వరకు చూసారు ఇన్ని రోజులు, ఇన్నిసార్లు, ఎన్ని టర్మ్ ఎలక్షన్ జరిగినాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి అనేది మన ఊరు నోచుకోలేదు. ఎందుకంటే మనకు వచ్చే గ్రాంట్స్ కానీ, ఫండ్ కానీ చాలా తక్కువ స్టేజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనకు తెలిసిందే. సో అది జరగకుండా మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనకున్న చదువుకున్న వాళ్ళైతేనే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అది ఏంటన్నది మీకు అందరికి తెలుసు. సో మీరు అందరూ ఒకసారి ఆలోచించాలని దయచేసి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. మధ్య గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు మన ప్రచారంలో భాగంగా మధురి గ్రామంలో ఈరోజు సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న తురమామిడి సారికా ప్రవీణ్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఊరిలో ఈరోజు రకరకాల వ్యక్తులు పోటీ చేస్తున్నారు. కానీ మన ఊరిలో ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే ఒక మంచి చదువుకున్న వాళ్ళు అయితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. దయచేసి ఊరి ప్రజలందరూ నేను చెప్పేది ఏమంటే మంచి వ్యక్తిని ఎన్నుకోండి, ఊరు అభివృద్ధికి మీరు తోడ్పడండి అని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఊర్లో ఓట్లు ఎన్ని ఉంది? ఊర్లో వచ్చేసి 1753 ఓట్లు ఉన్నాయి. 1753 సో అందరికి ఓటర్స్ తెలియజేయడం అంటే మీ బీఆర్ఎస్ కు ఎన్ని శాతం ఓటు వస్తాయని మీరు? 100% ఇక్కడ 80% ఓట్ బ్యాంక్ ఉంది బీఆర్ఎస్ కు. సో తప్పకుండా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. క్వశ్చన్ అడగండి. నేను మాట్లాడాలంటే మీరు ప్రెస్సే కదా, మీరు అడుగుతా ఉంటే నేను చెప్పడానికి
మియాపూర్ పోలీస్ స్టేషన్ మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ రంజన్ రథన్ కుమార్ శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని వివిధ శాఖల పనితీరును సమగ్రంగా పరిశీలించారు. తనిఖీలో భాగంగా స్టేషన్ను నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులు, స్టాట్యూటరీ రిజిస్టర్లు, కేసు ఫైళ్లు, పరిపాలనా పత్ర వ్యవహారాలు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు తదితరాలను డీసీపీ వివరంగా పరిశీలించారు. రికార్డు నిర్వహణ విధానం పట్ల ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం డీసీపీ సిబ్బందితో సమావేశమై వారి బాధ్యతలు, విధుల్లో ఎదురుతున్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమం శ్రేయస్సుకు సంబంధించిన సూచనలు ఇచ్చి ఫీల్డ్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని ప్రోత్సహించారు. స్టేషన్లోని శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, పనితీరు పట్ల డీసీపీ సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తూ ఆదర్శ స్టేషన్గా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రశాంత్, ఎస్ఐలు విఠల్ రెడ్డి, హరిశంకర్ గౌడ్, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెపక్ తహ్రా క్రీడాలో సైబరాబాద్ పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎన్ మనోజ్ కుమార్ అఖిల భారత స్థాయి పోటీలో వరుసగా 3 సంవత్సరాలు మెరిసి 5 కాంస్య పతకాలతో ప్రతిభ చాటారు. వేగం, సమతుల్యత, సమన్వయం వంటి నైపుణ్యాలు కీలకమైనవి. ఈ దక్షిణాసియా ప్రజాదరణ కలిగిన క్రీడాల్లో మనోజ్ ప్రదర్శన విశేషంగా నిలిచింది. గత 3 సంవత్సరాలుగా జరిగిన అఖిల భారత పోలీస్ సెపక్ తహ్రా ఛాంపియన్షిప్లలో 71వ 2022లో జలంధర్, 72వ 2024 నాగ్పూర్, 73వ 2025 హర్యానా, మధుబన్ పురుషుల టీం, పురుషుల క్వాడ్ విభాగాల్లో వరుసగా పతకాలు సాధిస్తూ మనోజ్ నిలకడైన ప్రదర్శన కనబరిచారు. కాళ్ళు, మోకాళ్ళు, ఛాతీ, భుజాలు ఉపయోగించి గాలిలోనే బంతిని నెట్పైకి పంపాల్సిన ఈ క్రీడ అత్యంత సవాళ్లతో కూడుకున్నదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కఠినమైన క్రీడల్లో 5 పతకాలు సాధించడం మనోజ్ కష్టధ్యానం. నిబద్ధతకు నిదర్శనం మనోజ్ విజయం.
విజయాలకు సైబరాబాద్ పోలీసులు అభినందన తెలుపుతూ ఆయన ప్రదర్శన ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. अरे एक्सलेंट सर्विस अरे यही अरे और अरे 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 यही गोल गोल एक्सेलेंट ये यही अरे अरे यही और बॉल जय अरे अरे आउट आउट अरे राइट 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 आउट बॉल अरे जय अरे यही కర్నూల్ తాండ్రపాడు నందు ఉన్న ప్రభుత్వ టీటీసీ కాలేజ్ నందు మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వాల్మీకి చంద్రకళ మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. చంద్రకళ విద్యార్థి డైట్ కళాశాలలో గవర్నమెంట్ డైట్ కళాశాలలో చదువుతూ ఉంది. మరి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా వాళ్ళ లేని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు కూడా లేవు. వాళ్ళ నాన్న కూడా క్లియర్గా కలెక్టర్ గారి ముందర చెప్పారు. అయితే ఆ చంద్రకళ అనేటువంటి విద్యార్థిని ఫ్యాన్కి ఊరేసుకొని కిటికీ ఊరేసుకొని చనిపోయిందని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపాల్ కానీ లెక్చర్స్ కానీ ఎటువంటి బాధ్యత లేకుండా వాళ్ళు చెప్పడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది విద్యార్థి యువజన సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి విద్యార్థిని కుటుంబానికి కూడా మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ కూతురు భవిష్యత్తు ఉన్నటువంటి కూతురు చదువుకొని టీచర్ అయి ఉద్యోగం సంపాదించి మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి సందర్భంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి కలెక్టర్ గారికి కూడా వారి కుటుంబంతో కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కేవలం విచారణ పేరుతో కాలయాపన చేయొద్దు, దయచేసి వీళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలా. మీరు ప్రయత్నం చేస్తామంటే కుదరని పరిస్థితి, ఎస్పీ గారికి పంపించామంటే కుదరని పరిస్థితి. వీళ్ళ పేద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఏ విద్యార్థిని చనిపోయిందో ఆ మృతిపైన తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో వివిధ రూపాలుగా మృతురాలి కుటుంబానికి అండగా ఉంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వారికి న్యాయం జరిగేంత వరకు అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహేంద్ర నాయుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు.
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. 2022లో లోకాయుక్త బిల్లు సభల ఆమోదం పొందినా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అమలు కాలేదన్నారు. సీఎంకు లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కోహిర్ మండలంలో మాద్రి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నడిమిదొడ్డి వాసంత అనిల్ ఆధ్వర్యంలో భారీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసంత అనిల్ మాట్లాడుతూ తాను సర్పంచ్ అయితే గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యాలు లేవని, దీని వలన ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని అన్నారు. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకే వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని నా యొక్క మనవి అని అన్నారు. నమస్తే, మాది మధ్యప్రదేశ్. నా పేరు అనిల్, కోయిర్ మండల్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ గట్టిగా మాట్లాడు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఏది ఇవ్వలేదు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ 20 ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఫ్రీ గ్యాస్ వచ్చింది, ఉచిత కరెంటు వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది, రైతు రుణమాఫీ వచ్చింది, రైతు బంధువు వచ్చింది. మన ఊర్లో ఉన్న సమస్యలు స్టెప్ బై స్టెప్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక క్లియర్ చేస్తూనే పోతున్నాం. గతంలో ఉన్న టీఆర్ఎస్ ఖాళీ మాటలకే పరిమితమైంది, చేతలు లేవు. దయచేసి మేము కాంగ్రెస్ తరఫు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. ఏది ఉన్నా విలేజ్ వైజ్గా అభివృద్ధి ముందంజలో ఉండాలని పబ్లిక్ తోటి పని చేయాలనుకుంటున్నాము. దయచేసి మీ ఓటును మాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ అమూల్యమైన ఓటు వేసి మాకు సహకరిస్తే మేము ప్రతిదీ గ్రామ పంచాయతీ కానీ, రోడ్లు కానీ, మురికి నాళాలు కానీ, మన మెయిన్ రోడ్ల సమస్య చాలా ఉంది, మురికినాలు. అవన్నీ సమస్యల మీద పబ్లిక్ తోటి ఊర్లో నేను ఒక నెంబర్గా అందరితోటి యూత్ అండ్ పార్టీ పెద్దలు, గ్రామ పెద్దలు అందరితోటి కలిసి పని చేయడానికి ఎల్లవేళలా నేను ఎలిజిబుల్లో ఉంటా. ఎనీ టైం నేను ఏదైనా పబ్లిక్ మనిషిని, పబ్లిక్ తోటి కూడిన మనిషిని. డెవలప్మెంట్ విషయంలో అందరు సహకరిస్తే, నాకు ఓటేసి గెలిపించి ఒక ఛాన్స్ ఇస్తే నేను అందరితోటి కలిసి పనిచేస్తానని మీ టీవీ తరఫు నుంచి ధన్యవాదాలు. గత ప్రభుత్వము మోరీ కానీ రోడ్లు కానీ ఏమైనా డెవలప్మెంట్ చేసిందా? గత ప్రభుత్వము ఏమీ చెయ్యలేదు. కాకపోతే 10 సంవత్సరాల సంది వాళ్ళు మాటలు చెప్పడం తప్పితే ఏమీ లేదు. ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఏ గల్లీలో రోడ్డు లేదు, అట్లీస్ట్ మోరీ కాలువలు బి నీట్నెస్ లేదు. ఓన్లీ మాటలకే పరిమితము, చెప్పుడు మాత్రం. అన్ని విధాలుగా సమస్యను ఎదురైంది. ఇప్పుడు రోడ్ చూసారు కదా, ఇంతవరకు ఏ ఊర్లో ఒక రోడ్డు లేదు, ఏ ఊర్లో ఒక ఇల్లు బి ఇచ్చింది లేదు. సిటీకి ఓన్లీ డబుల్ బెడ్రూమ్ కొన్ని ఇచ్చారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ 4 కుక్కలకు ఎగబెట్టినట్లు చేసారు. డబుల్ బెడ్రూమ్ ఇక్కడ మా విలేజ్ లో ఒక్కటన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు వచ్చింది దాఖలా లేదు. మా మండలం ఓన్లీ దిగువల్ల డబుల్ బెడ్రూమ్ కానీ విలేజ్ వైజ్ గా ఒక్క ఇల్లు వచ్చింది లేనే లేదు. ఓన్లీ మాటలేక పరిమితం. ఇక ముందు బీఆర్ఎస్ కు నమ్మకండి, అది పంక్చర్ అయింది, కార్ షెడ్డుకు పోయింది. ఇంకా 8 సంవత్సరాలు ఎట్లా కాంగ్రెస్ పాలన ఉంటుంది. నా మాటిని కాంగ్రెస్ కోటేద్దామండి. అందరు సహకరిస్తే మీతో, ఊరితో, అందరితో సహకారంతో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయలే. గల్లీ నుంచి స్టేట్ లెవెల్ దాకా రూలింగ్ ఉన్న బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ మినిమం చేంజ్ చేయడానికి వీళ్ళు ఎప్పుడో గ్రామ పంచాయతీలు పడ్డప్పుడు కట్టిన గ్రామ పంచాయతీలు లేదు. అసలు మా ఊరు విషయంలో ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ సేఫ్టీ గురించి చూసారు కానీ ఊరు డెవలప్మెంట్. ఇక్కడ ఓటర్ జనాభా ఎంత మంది ఉన్నారు? 1753 ఓటర్ జనాభా ఉంది. మీకు కాంగ్రెస్ కు ఎన్ని శాతం ఉంది సార్? ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీకి 100% మేమే విన్ అవుతున్నాము. మా పథకాలు, మా పని, ఇంకోటి ఇక్కడ నేను క్యాండిడేట్గా అందరితోటి ఎలిజిబుల్ క్యాండిడేట్. నేను ఇప్పుడు ఖాళీ ఎలక్షన్ గురించి పబ్లిక్ రాలేను. ఏదున్నా అన్నదమ్ములతోటి కలిసి ఉండే రకం. ఏ సమస్య మీద అయినా ఎనీ టైం నేను ఉండేటోని పబ్లిక్ మనిషిని, ఊరితో మనిషిని, ఊరు మనిషిని. నేను ఏదైనా ఊరు పట్లనే ఆలోచిస్తా. పార్టీ పరంగా కానీ ఏదైనా కానీ గ్రామ పెద్దలు, ఊరు పెద్దలు, పార్టీ పెద్దలు అందరికీ, యూత్ అండ్ యంగ్ పర్సన్ అందరికీ నా మెసేజ్ ఒకటే, ఏమదంటే
కరెక్ట్ పర్సన్, ఈయన క్యాండిడేట్ ఏదైనా చేయగలుగుతాడా లేదా, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, ఈయన క్యాండిడేట్ చేయగలుగుతాడా లేదా అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి. నేను ఓట్ల గురించి బయటికి రాలేను. ఇంతకుముందు సందివి నేను పబ్లిక్లో ఉంటున్నా, పబ్లిక్ మనిషిని. దయచేసి ఒకసారి సహకరియండి, మీతో కలిసి అభివృద్ధి అంటే ఏమో నేను చూపిస్తాను. రేపటి గురించి 14వ తారీఖు గురించి మీరు మెసేజ్ ఏం చెప్తారు? మెసేజ్ ఏమదంటే మంచి ఫలితం వస్తుంది, మంచిగా మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇమ్మీడియట్లీ రోడ్డు కానీ గ్రామ పంచాయతీలు కానీ స్టెప్ బై స్టెప్ పక్క మా ఊరోళ్ళ సహకారంతో అన్ని పనులు అభివృద్ధిలో ముందుంటాము కంపల్సరీ. 100% నిజం. ఇండ్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే కంపల్సరీ వస్తాయి కూడా. రేషన్ కార్డులకి వస్తాయి కూడా. ప్రతి దాంట్లో ఎన్ని రేషన్ కార్డు వచ్చింది సార్? ఇక్కడ 100 రేషన్ కార్డులు వచ్చినాయి. 100 రేషన్ కార్డులు 30 ఇండ్లు శాంక్షన్ అయినాయి. కరెంట్ బిల్లు చాలా మంది మ్యాక్సిమం 100లో 95% కరెంట్ బిల్ మాపినది. ఒక 5% ఏదన్నా మిస్టేక్లో దరిదాపు అది లోపాల వల్ల కంప్యూటర్ సిస్టంలోనో ఏదో దరిదాపుల వల్ల ఇదైంది, అంతేగాని 100% అన్నీ బాగానే. మా సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ, మళ్ళీ మా చంద్రశేఖర్ సార్ కానీ, ఇక్కడ మండల ఇన్ఛార్జ్ లింగారెడ్డి సార్ కానీ ప్రతి టైం మాకు ఎలిజిబుల్లో ఉంటారు. ఏ సమస్య మీద అయినా అందుబాటులో ఉండే క్యాండిడేట్లు వాళ్ళు. పబ్లిక్ సమస్యల మీద పక్కా వాళ్ళు మాకు ఫేవర్లా పబ్లిక్ తోటి ఉండే క్యాండిడేట్. అందులో నేను ఒకరిని గ్రామ పంచాయతీగా మా గ్రామ పెద్దలు, పార్టీ పెద్దలు అందరూ కలిసి మేము అభివృద్ధి చేస్తామని మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. రేణిగుంట మండలంలో ప్రెస్ క్లబ్ నందు జరిగిన ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంచి శ్రీనివాస్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు మెల్లగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర వన్య కుల క్షత్రియ డైరెక్టర్ జీపాలం తేజోవతి, రాష్ట్ర కిసాన్ మోర్చా మెంబర్ చంద్రారెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్రెడ్డి, రేణిగుంట మండల ప్రధాన కార్యదర్శి సొంగ పురుషోత్తం సభలో మాట్లాడుతూ 14/12/2025 ఆదివారం రోజు జరగబోయే భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి సన్నాహకాలు జరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వివిధ ప్రక్రియ విధానాల గురించి చర్చించి తాము సిద్ధమయ్యామని, కావున పాత్రికేయులు 14/12/2025 రోజున ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీనికి హాజరైన రేణిగుంట మండల బీజేపీ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా వాసంత అనిల్. మాద్రిలో బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. సెపక్ తక్రాలో సత్తా చాటున సైబరాబాద్ కానిస్టేబుల్ మనోజ్ 3 ఏళ్లలో 5 పథకాలతో మెరిసిన ప్రతిభ. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ. మేడ్చల్ ట్రాఫిక్ జోన్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, సిఐ ప్రశాంత్. అన్నా హజారే నిరాహార దీక్ష.